హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో మొన్న ఆల్రెడీ పార్ట్ 1 వీడియో నేను పోస్ట్ చేశానండి. ఇది వచ్చి పార్ట్ 2 వీడియో అనమాట. సో చూడని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా పార్ట్ 1 వీడియో అయితే ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి మేము చెప్పాం కదా, గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం రిసార్ట్లో అని చెప్పేసి. సో డే 1 వచ్చేసి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, అందులో ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఇది వచ్చి డే 2 అండ్ ఇది వచ్చి సండే అనమాట. పొద్దున్నే లేచాము అందరం హ్యాపీగా, కామ్ అండ్ పీస్ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. బికాజ్ మనకున్న ఇప్పుడు డే టు డే లైఫ్లో ఇట్లాంటి లైఫ్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఉండదండి. బికాజ్ బిజీ షెడ్యూల్, పొల్యూటెడ్ లైఫ్ ఉంటుంది. అక్కడ మొత్తం ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి ఒక 2-3 డేస్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం అనమాట అందరం కలిసి. సో మేము అందరం అనుకునేది అంటే, ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళే కదా పని చేస్తూ బిజీగా ఉంటారు, ఇప్పుడు మాకు బ్రేక్ టైం అని చెప్పి అందరు ఆడవాళ్ళు స్ట్రైక్ మోడ్లో ఉన్నాం అనమాట. అందుకని డాడీ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు బాబాయ్ వాళ్ళు, డాడీ వాళ్ళు, మా అమ్మ వీళ్ళందరూ కలిసి బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యి వాళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఇది వచ్చి పూల్ టైం. సో మేము ఎక్కువగా రిసార్ట్లో ఎంజాయ్ చేసింది ఏ ప్లేస్ అంటే పూల్ టైం అని చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్పీకర్ కోసం ట్రై చేస్తున్నాం. సో యాక్చువల్గా ఏంటంటే స్పీకర్స్ వర్క్ చేసినాయి ముందు రోజు, డాన్స్ చేసినాం, అన్నీ చేసినాం. కానీ అట్ ద టైం కరెక్ట్గా మేము ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడే స్పీకర్ రావట్లేదు. అందరు మూడ్స్ అన్నీ ఒక సెకండ్లో ఆఫ్ అయిపోయినాయి. సో మేము వైర్స్ కట్ చేసినాము, చాలా ఎక్స్పెరిమెంట్లు చేసినాం. మస్తు అంటే మస్తు. ఆల్రెడీ వేరే దగ్గర నుంచి కూడా, అంటే ఇంట్లో దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంటి దగ్గరికి వచ్చి స్పీకర్ తీసుకొని వెళ్ళి అన్నీ ట్రై చేసినాం. ఫైనల్గా ఒక్కటి ఫిక్స్ అయిపోయింది. దెన్ వి స్టార్టెడ్ అవర్ ఎంజాయ్మెంట్. అండ్ వీళ్ళిద్దరు వచ్చి మా గ్రూప్లో డాన్సింగ్ స్టార్స్ అని చెప్పొచ్చు. వాడు మా తమ్ముడు, వాడు వచ్చే డాన్స్ మాస్టర్, అండ్ ఇది వచ్చి డాన్సింగ్ స్టార్. సో ఇద్దరు కాంబినేషన్లో డాన్స్ వేస్తే బాగుంటుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, మేము ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ బయట డిన్నర్కి ప్రిపేర్ అవుతుంది యాక్చువల్గా. సో యాక్చువల్గా మా సెకండ్ బేబీది ఫస్ట్ బర్త్డే అండి. సో మేము మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం, కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయినాం. సో ఎట్లాగో రిసార్ట్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి, అక్కడ ఎలాగో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు. సో కొంచెం మరీ సింపుల్ కాకుండా కొద్దిగా బాగుంటుంది కదా అని చెప్పి రిసార్ట్లో అయితే ప్లాన్ చేసినాం అన్నమాట ఇట్లా. సో డెకరేషన్ మొత్తం అవ్వాలి అనమాట. సో దీనికి మెయిన్ స్టాండ్ అరుణ్ తీసుకున్నాడు, మా మామయ్య కొడుకు. వాడు చాలా బాగా డెకరేట్ చేసిండు. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ బర్త్డే డెకరేషన్. చాలా బాగా జరిగింది. అంటే మరీ సింపుల్గా కాదు, మరీ హెవీగా కాదు, గ్రాండ్గా కాదు. సో మేము అనుకున్న దాంట్లో చాలా మంచి బర్త్డే సెలబ్రేషన్ అయితే అయ్యింది. కేక్ కటింగ్స్ చేసుకున్నాం నైట్. ఇంకా నైట్ అంతా డాన్సెస్, మంచిగా నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నాము, ఫుడ్ ఎంజాయ్ చేసినాము, అక్కడ క్వాలిటీ టైం స్పెండ్ చేసినాము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అందరు కేక్ కటింగ్స్, ఫ్యామిలీ వైజ్ ఫోటోషూట్స్ అయితే రన్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటోషూట్స్. అండ్ మేము మంకీ క్యాప్స్ ఇచ్చాం అనమాట. నాకు చాలా ఇష్టం మంకీ క్యాప్స్ పెట్టుకోవడానికి. చాలామంది షైగా ఫీల్ అవుతారు, నాకు అట్లాంటివి ఏమి ఉండదు. ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్ అని నేను అంటాను. సో మళ్ళీ డేస్ పాస్ అయిపోతే మళ్ళీ రావు. సో అందుకని చెప్పి మా బాబాయ్లకి అందరికీ నేను మంకీ క్యాప్స్ ఇచ్చిన, అందరు పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసినారు. ఈవెన్ నేను కూడా ఎవరి బర్త్డేనే నేను పెట్టుకుంటాను, నాకు ఇష్టం చాలా. సో వాట్ ఎవర్ దే థింక్ నాకు అనవసరం, బట్ ఐ లవ్. సో అట్లాంటి లిటిల్ థింగ్స్ మళ్ళీ మనం ఫ్యూచర్లో చేస్తామో చేయమో తెలియదు కాబట్టి, ఉన్నప్పుడే చేయాలనిపించినప్పుడు అన్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని నేను అంటాను. సో మా హడావిడిలో మేము ఉంటే, వీళ్ళ హడావిడిలో వీళ్ళు ఉన్నారనమాట. సో మేము కేక్ కటింగ్ చేసుకుంటూ బిజీలో ఉంటే, ఇక మా అత్తలు, మా కజిన్స్ అందరు వాళ్ళ దుమ్లో వాళ్ళు ఉన్నారు, సాంగ్స్ పెట్టుకున్నారు. లైక్ ఇది క్రికెట్ ప్లే ఉంటుంది కదా, అక్కడ కేక్ కటింగ్ చేసాం అనమాట. సో మా కజిన్స్ ఇక్కడ వాళ్ళు ఆడుకున్నారు. ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇది మా సెకండ్ మామయ్య వాళ్ళ ఫ్యామిలీ, ఇది మా థర్డ్ మామయ్య వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఇయర్ కమ్ టు ద పార్ట్. సో మేము వెళ్ళిన లైక్ రిసార్ట్కి వెళ్ళిన దాంట్లో ద బెస్ట్ మూమెంట్స్ ఏమైనా మేము గ్యాదర్ చేసినామంటే ఈరోజు ఈవినింగే అనమాట. సో అందరు ఇండివిజువల్గా, మా చిన్న మామయ్య కూతురు ఉంది కదా అక్కడ స్పెక్స్ పెట్టుకొని, షీ ఈస్ ద యాంకర్ ఆఫ్ ద షో. అండ్ మిగతా కొందరు ఉన్నారనమాట నాన్ డాన్సింగ్ వాళ్ళందరూ లైక్ ఆడియన్స్. ఇది వచ్చేసి క్రేజీ పార్ట్. మా తమ్ముడు కజిన్స్తో పంచదార పూరీలు లేవా ఆ సాంగ్ మీద చేస్తున్నారనమాట. యాక్చువల్గా వీళ్ళంతా అన్మ్యారీడ్ బ్యాచ్ అనమాట. వీళ్ళకి ఏముంటే ఏమి ఉండవు, ఇట్లా డాన్సులు చేయడం తప్పితే. మ్యారీడ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, చుక్కలు కనిపిస్తాయి అనమాట. సర్లే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఈవెన్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఫైనల్గా
చాలా చాలా ఇండివిజువల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసినాము, గ్రూప్ పర్ఫార్మెన్సెస్ చేసినాము, ఆ, అన్ని రకాలుగా డాన్సులు చేసినాము. సో ఇది వచ్చేసి మా పిన్నిలు ఇద్దరికి డాన్స్ రాదు, కొత్త గొప్ప మూమెంట్స్ కొంచెం లిటిల్ బిట్ బాగా వస్తాయి అంటే అది మా అమ్మకే అనమాట. కానీ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్లో హిట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఇచ్చింది మాత్రం మా పిన్నినే. ఈ సాంగ్ వచ్చి బుల్లెట్ బండి సాంగ్ అనమాట. సో వాళ్ళకి రావట్లేదు, ముందు చూపిస్తుంది మా కజిన్, సో వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో మా పిన్ని హైలైట్ చేసింది, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా షీ ప్లేడ్ ఏ రోల్ అనమాట. అండ్ అందులో మా బాబాయ్ మా పిన్నికి జాయిన్ అయ్యి దాన్ని ఇంకా హిట్ చేసేసిండు. నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడున్న వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇట్లా ఉండట్లేరు, ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. ఈవెన్ మా మదర్ మా ఫాదర్ కానీ మా రిలేటివ్స్లో కానీ గొడవ పడతారు, మళ్ళీ దాన్ని క్యాషువల్గా తీసుకొని సెట్ చేసుకుంటారు. సో అట్లా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది, ప్రతిదీ సీరియస్ తీసుకోకుండా. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ వెకేటింగ్ ద రిసార్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆ ఫైనల్ లైక్ ఎండ్ ఆఫ్ ద వెకేషన్ అని చెప్పొచ్చు. పోయేవారికి పోవాలని ఉంటుంది, వెళ్ళే టైం వచ్చేసరికి అందరం సాడ్గా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు కదా అనిపించింది. బట్ వీఆర్ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ అనమాట. సో వీ హ్యావ్ టు మూవ్ అని ఫిక్స్ అయిపోయి మేము అందరం రెడీ అవుతున్నాం మూవ్ అవ్వడానికి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.